ఈరోజు మరి మనం లిమిటేషన్ గురించి మరి మనం నేర్చుకోబోతున్నాం. అంటే లిమిట్ పెట్టడం అని మనం చెప్పొచ్చు, లేకుంటే ఒక బంధకంలో ఉండడం అని చెప్పొచ్చు, లేకుంటే హద్దులు అని కూడా మనం చెప్పొచ్చు, లేకుంటే ఇదే చేయాలి అదే చేయాలి అంటే మనకన్నిటికీ రూల్స్ పెడతారు కదా. రూల్స్ ఎందుకు పెడతారు? ఈ లిమిట్ మనం దాటకూడదు, ఈ లిమిట్ దాటితే ఫైన్ అని అంటారు, లేకుంటే ఈ లిమిట్ దాటితే అది చెల్లదని అంటారు, లేకుంటే ఏదో ఒకటి వారు చెప్తూ ఉంటారు కదండి. సో ఈరోజు ఒక క్రిస్టియన్ లైఫ్ని ఏది లిమిట్ చేస్తుంది, లేకుంటే ఒక క్రిస్టియన్ లైఫ్ని మనం ప్రభుకి మన జీవితాన్ని మనం ఇచ్చిన తర్వాత ఏది మనల్ని పైకి రాకుండా మనల్ని చేస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దానికి ఎక్సోడస్ 5th చాప్టర్ 19th verse నుంచి 23 వచనాల వరకు మనం ఫాస్ట్గా మరి మనము చదవబోతూ ఉన్నాం. మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా, ఓకే, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోన్లను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. సో ప్రభు మోషేని ఎన్నుకుంటున్నాడు దేనికంటే ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకురావటానికి. సో మోషేను అహరోను వారి ఇద్దరిని కూడా మరి ప్రభు పంపుతూ ఉన్నాడు. మరి మోషేకి తోడుగా అహరోను కూడా వెళ్తూ ఉన్నాడు అనమాట. సో అలాంటి సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన వెళ్ళి అడుగుతున్నాడు, మీ ఇజ్రాయెల్ ప్రజల్ని మీరు పంపించండి, మేము ఈ పర్వతానికి మేము వెళ్ళాలి, మేము ఆ ప్రభుని మేము ఆరాధించాలి, మేము స్తుతించాలి అని చెప్పేసరికి మోషే వెళ్ళి గట్టిగా అడుగుతున్నాడు అనమాట ఫర్రో దగ్గర. వెంటనే ఎవరికి కోపం వస్తుందంటే ఫర్రోకి కోపం వస్తుంది. సో కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే, ఇటుక చేయాలంటే, బ్రిక్ చేయాలంటే స్ట్రా అని చెప్పేసి ఒక వస్తువు అవసరం అన్నమాట. అది ఉంటేనే ఆ బ్రిక్ ఫార్మేషన్ అవుతుంది. అంటే ఇటుక చేయడానికి ఒక వస్తువు కావాలన్నమాట. కానీ అది దొరకటం చాలా కష్టం. సో ఈ రాజు ఏం చేశాడంటే ఆ వస్తువుని మాత్రం ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ఇచ్చేసరికి వారు ఏం చేసేదంటే ఆ ఇటుకని చేసి మాత్రం ఫరో రాజుకు వారు ఇచ్చేదన్నమాట. సో ఈ రాజు ఇది వినేసరికి ఆయన ఫస్ట్ స్టెప్ ఆయన ఏం చేశాడంటే ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన బంధించాడు. ఎలా బంధించాడంటే ఈ స్ట్రా అనే ఆ వస్తువుని ఇకపై నేను మీకు ఇవ్వను, మీరేం చేయాలంటే మీరే దాన్ని వెతుక్కోవాలి, మీరే తీసుకురావాలి, మీరే ఇటుకను కూడా చేసి మీరే ఇవ్వాలి అని అంటుండు. సో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వారందరికీ కూడా కోపం వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? ఇంతకుముందు మేము ఫ్రీగా ఉన్నాం, అంటే ఇంతకుముందు ఆ వస్తువు మాకు దొరికేది, ఇటుక మాత్రం మేము చేసేసి ఈ రాజుకు మేము ఇచ్చేది, ఫర్రో రాజుకు మేము ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే డబుల్ వర్క్, రా మెటీరియల్ కూడా మేమే వెతకాలి, ఇటుక కూడా మేమే చేయాలి, చేసేసి ఈ ఫర్రో రాజుకు మేము ఇవ్వాలి. సో ఇక్కడ ఈ రాజు ఏం చేశాడంటే వెంటనే వారి యొక్క రెస్పాన్సిబిలిటీని ఆయన పెంచేశాడు. అంటే పనిని ఆయన పెంచేశాడు. పెంచేయటం వల్ల ఏమైంది తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక వెనుకడుగు వారు వేశారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది అక్కడ ఉన్నారో మీకు తెలుసా? 15 నుంచి 20 లక్షల పైగా ప్రజలు ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ వారందరూ ఈయన ఒక్క మాటకు వారు భయపడ్డారు. అంటే వారు ఏం చేశారంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క మైండ్ని ఆయన క్యాప్చర్ చేసి ఆయన పెట్టుకున్నాడు. అంటే బంధకంలో ఆయన పెట్టుకున్నాడు. నేను చెప్పేది వీరు చేయాలి, ఆ లెవెల్కి నేను తీసుకొచ్చేస్తానని చెప్పేసి బంధకంలో ఆయన పెట్టేశాడు. అదే అవుతుందండి మన జీవితంలో కూడా. ఎన్నోసార్లు ప్రభు మనకి ఎన్నో పొటెన్షియల్ ఆయన ఇచ్చి ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు 15-20 లక్షల మంది ఉన్నారు.
వాళ్ళందరూ కలిసి లేస్తే అందరిని కొట్టి పడేసిన, ఒక్కరిని కొట్టి పడేసిన ఈజీగా బయటికి వచ్చేయచ్చు ఇజ్రాయేల్ ప్రజలు. కానీ వారు ఎలాంటి ఒక బంధకంలో వెళ్ళిపోయారంటే వాళ్ళ మైండ్ అంతా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది కదండి. అదే అవుతుందండి మన జీవితంలో కూడా. ఈ వచనాన్ని నేను చదివేటప్పుడు మరి ప్రభు నాకేం నేర్పించాడంటే, అపవాది దేన్ని తెలిసి ఆపుతాడు, మీ జీవితంలో ఒక గొప్ప పొటెన్షియల్ ఉన్నప్పుడు, మీరు ఏదో ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో మీరు చేయబోతున్నారు అని తెలిసినప్పుడు ఆయన దేనికి లాక్ వేస్తాడు తెలుసా? మీ బ్రెయిన్కి లాక్ వేస్తాడు. ఇక్కడ ఈ ఫరో రాజు దేనికి తెలుసా లాక్ వేసాడు? ఇక ఈ ఇజ్రాయేల్ ప్రజలు మేము వెళ్ళి ఆరాధన చేస్తామనే నోరు కూడా వారు తెరవకూడదు అని చెప్పేసి లాక్ వేయటానికి ఆయన చూసి. అదే అవుతుంది మన క్రిస్టియన్ జీవితంలో కూడా. అపవాది కూడా ఏం చేస్తాడు తెలుసా? కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు మన జీవితంలో ఆయన ఎందుకు తీసుకొస్తాడంటే మనల్ని అలాగే ఆ బంధకంలో ఆయన పెట్టడానికి. హల్లెలూయా. కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము దీన్ని కూడా మనం జయించగలము. ఆమేన్. సో ఇక్కడ మోషే వెళ్ళి అడుగుతున్నాడు, ఏంది ప్రభువా నువ్వు చెప్పావని మేము వెళ్తే శిక్షను నువ్వు పెంచేసావేంది ఇజ్రాయేల్ ప్రజలకి, నువ్వు విడిపిస్తావని అనుకుంటే ఇంకా బంధకంలో పడేసావేంది అని చెప్పేసి ఆయన వెళ్ళి అడుగుతున్నాడు. నెక్స్ట్ చాప్టర్ మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు నేను వారిని విడుదల చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి చాలా వాగ్దానాలు ప్రభు మోషేకి ఆయన ఇస్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం ఒక గొప్ప విషయము మన జీవితంలో మనం సాధించాలంటే ఈ లాక్ అయి ఉన్న ఈ బ్రెయిన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దాంట్లో నుంచి కూడా మనం బయటికి రాగలగాలి. హల్లెలూయా. అపవాది తీసుకొని వచ్చే ప్రతి శోధన, ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, వాటన్నిటినీ కూడా మనం భయపడి మనం అలాగే ఉండిపోయామనుకోండి, ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఏమయ్యేది తెలుసా? అలాగే వారు బంధకంలో వారు ఉండేది కదా. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆ ఫరో ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని అణచివేయటానికి చూశాడంటే, ప్రభు ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక గొప్ప శక్తిని ప్రభు చూశాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చిన తర్వాత మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, వారు చుట్టూ ఉన్న రాజులను వారు ఎదిరించలేరు గనుక వారు ఏం చేస్తున్నారంటే ఇంకో మార్గాన్ని వారు సెలెక్ట్ చేస్తున్నారు. మనం ఈ మార్గంలో మనం వెళ్ళిపోదాము, ఇలా వెళ్ళిపోదాము అని చెప్పేసి వారు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తుందంటే, ఈ ప్రజలు ఎవరు భయపడే ఒక ప్రజలుగా వారు మారారో వారు ఎన్నో యుద్ధాలు వారు జయించగలిగారు, వారు ఎన్నో పోరాటాలు వారు జయించగలిగారు. ఇదే ప్రజలు ఎవరందరూ బంధకంలో వారు ఉన్నారో వారందరూ ఎక్కడ వారికి ఆహారం దొరకదో ఆ దారిని వారు దాటి వారు వెళ్ళారు. ఇదే ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం చేయగలిగారంటే మన్నాను తినగలిగారు, అన్నిటిని కూడా వారు తినగలిగారు. ఈరోజు నేను ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, ఆ బంధకంలో నుండి గనక మనం బయటికి రాగలిగితే మన జీవితంలో కూడా గొప్ప దీవెనలు మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము చాలామంది వారి యొక్క జీవితాన్ని మరి మనం చూడబోతున్నామండి. ఇప్పుడు మనం దావీదు వారి యొక్క జీవితంలో గనక మనం చూసినట్లయితే, ప్రభు ఆయనను దేనికి ఎన్నుకున్నాడు? రాజు అవ్వటానికి ఎన్నుకున్నాడు దావీదుని. ఆయన మంచి గాయకుడు, మంచి వర్షిప్ లీడర్. కానీ ప్రభు ఆయనను ఎందుకు ఎన్నుకున్నాడు? రాజుగా అవ్వటానికి. కానీ ఆయనకి ఎదురు ఎక్కడి నుంచి వచ్చింది? సౌలు రాజు దగ్గర నుంచి వచ్చింది. అంటే ఈయనని ఇక్కడనే అణచివేయాలి. దానికి ఆయన ఏం చేశాడు తెలుసా? దావీదు వెనక తిరిగాడు, ఎంతో వార్నింగ్ ఇచ్చి చూశాడు, ఎన్నోసార్లు చంపడానికి చూశాడు. ఎందుకు తెలుసా? ఈయన మనసులో నుంచి ఆ ఆశ వెళ్ళిపోవాలి. మనం ఏం చేయాలి? చంపేయాలి, ఆ ఆశనే పూర్తిగా తీసేయాలని చెప్పేసి మరి సౌలు రాజు ఆయన ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, ఆయన మనస్సులో ఉన్న ఆ ధైర్యాన్ని అన్నిటినీ తీసేసి భయముతో నింపిన ఒక ఆత్మను ఆయనలో ఉంచాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం ఆయన చేశాడు కదండి. ఇంకో చూడండి, మీ జీవితంలో మీకేదైనా ఒకటి ఎదురుగా మీకు వస్తుంది అని అనుకుందాం. ఒకవేళ అప్పు బాధ మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని వస్తుంది, కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని వస్తుంది, లేకుంటే ఏదో ఒక బంధకం, ఏదో ఒక శోధన మిమ్మల్ని ఎదిరించి వస్తుందంటే దేనికో తెలుసా? మీరు దాంట్లో గొప్ప విజయాన్ని మీరు పొందబోతున్నారు కనుక. ఆమెన్. అర్థమైందా? ఇది కొద్దిగా డెప్త్ సబ్జెక్ట్, కానీ
ఇక్కడ దావీదుకి అన్ని ఎలాంటి శ్రమలు వచ్చిందంటే, ఏది చేస్తే రాజు అవ్వడో అలాంటి శ్రమలు ఆయన జీవితంలో వచ్చాయి. కానీ ఆయన యొక్క మైండ్ ఎలాంటిదంటే, ఎన్ని ఎదురు వచ్చినా కూడా ఆయన ప్రభులో స్థిరంగా నిలబడ్డాడు గనక ఏమైంది తెలుసా, ఏది కూడా ఆయన ఆపలేకుండా ఆయన ఒక గొప్ప రాజుగా అయ్యాడు చివరికి. హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు వారు భయపడ్డారు. ఈ ఫరో ఒక మాట చెప్పేసరికి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మనకి స్వాతంత్రం కూడా మనకు వద్దు అని వారు డిసైడ్ చేసేసి వారిని ఎంత భయంలో ఆయన పెట్టాడో మీకు తెలుసా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం దాటారా ఇజ్రాయెల్ ప్రజలు? దాటారు అనుకుందాం. అదొక 1000 కిలోమీటర్ అనుకుందాం. 900 కిలోమీటర్ వారు దాటిన తర్వాత వారు చూస్తున్నారు, ప్రభు మనకిచ్చిన వాగ్దాన స్థలము మనం చూస్తున్నాము. వారు ఏం చేస్తున్నారు అంటే స్పైస్ పంపిస్తున్నారు, అంటే యుద్ధ వీరులను పంపిస్తున్నారు అన్నమాట. ఈ నగరాన్ని వెళ్ళి చూసిరండి. వెంటనే వాళ్ళు చూసి వచ్చేసి కొందరు ఏమంటున్నారు తెలుసా, అమ్మో మాకు ఇది వద్దు, మేమేం చేస్తామంటే తిరిగి ఈజిప్ట్ దేశానికి వెళ్తాం. రేపు ఇచ్చోడా, నువ్వు 900 కిలోమీటర్ నువ్వు దాటొచ్చావు, నేను తిరిగి వెళ్తా అంటున్నావు. అక్కడ ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటుతావు? సరే ఓడ ఉందని అనుకుందాం, ఓడని తీసుకొని మళ్ళీ నేను వెళ్ళి బంధకంలో ఉంటా అని అంటున్నాను. నాకు అది చదివినప్పుడు ఒక నిమిషం అనిపించింది, అబ్బాయి ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైంది అంటే, వారి యొక్క మైండ్ ఎంత క్లోజ్డ్గా ఉండే అంటే వారు ముందుకు వెళ్ళటానికి వారు భయపడ్డారు కదండి. ఈరోజు ప్రభు మనల్ని కూడా ఎలాంటి జీవితానికి ఆయన పిలుస్తున్నాడంటే, ఫర్రో మాటను వింటావా, ప్రభు మాటను ఈరోజు వింటావా? అదే టాపిక్ ఈరోజు. ఎంతమందికి అర్థమైంది? ఫర్రో మాటను వింటావా, ప్రభు మాటను వింటావా అని చెప్పేదే ఈరోజు యొక్క టాపిక్. ఫర్రో మాటను మనం వింటే జీవితంలో ఏ రోజు కూడా మనం ఎదగలేము. కానీ ప్రభు మాట వింటే ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనల్ని ఆపలేడు. హల్లెలూయా. అదేది మనం యోసేపు వారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ప్రభు ఆయన దేనికి ఎన్నుకున్నాడంటే, ఒక ప్రధాన మంత్రి కావటానికి ప్రభు ఆయనని ఎన్నుకున్నాడు కదా. ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క కష్టాన్ని కూడా మన జీవితంలో చూస్తే ఎలా ఉందంటే, ఆయన ఏ రోజు కూడా ప్రధానమంత్రిగా అవ్వలేడు. అన్ని మార్గాలు కూడా క్లోజ్గా ఉందన్నమాట. కానీ ఆయన మైండ్, ఆయన చిన్నప్పుడే ప్రభు ఒక దర్శనాన్ని ఆయనకి ఇచ్చాడు, ఒక కళను ప్రభు ఇచ్చాడు. ఇచ్చి నేను ఉన్నత స్థానంలో నేను పెడతానని చెప్పేసి ప్రభు ఒక కళ ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఆయనకు వచ్చిన అన్ని అవకాశాలు ఆయన వాడాడు. కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన అలాగే సోలిపోయి భయపడి ఉన్న వ్యక్తిగా మనం ఎక్కడన్నా చూస్తున్నామా యోసేపుని? ఆయన ఏం చేస్తుండే తెలుసా? ధైర్యంగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎన్ని ఆయనకి ఎదురుగా వచ్చినా, చాలా విషయాలు ఆయన జీవితంలో ఆయన కింద పడేలాగా వచ్చినా కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ లోక విధమైన స్వరాన్ని ఆయన వినకుండా ఆయనలో ఉన్న ఆత్మ ఆయన ఎలా నడిపించిందో ఆయన ముందుకెళ్ళిన ఒక వ్యక్తిగా ఆయన అయ్యాడు. హల్లెలూయా. ఫర్రో మాటను ఆయన వినలేదు, కానీ ప్రభు మాటను విని ఆయన ముందుకు నడిచాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఒక అడుగు మనం పైన ఉండాలి, ఒక అడుగు, ఒక మెట్టు, వేరే వాళ్ళకన్నా ఒక మెట్టు మనం పైన ఉండాలి అని మనం ఆశపడితే, మనం ఎవరి స్వరాన్ని మనం వినగలగాలి తెలుసా? ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. హల్లెలూయా. అపోది వచ్చి ఏమంటాడు తెలుసా? ఈ క్యాన్సర్ని నేను నీకు ఇచ్చేసా, క్యాన్సర్ ద్వారా నువ్వు మరణిస్తావు అని చెప్పేసి డాక్టర్స్ అంటారు కొన్నిసార్లు. కానీ మన ప్రభు వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? నేను నిన్ను స్వస్థపరుస్తాను అని అంటది. హల్లెలూయా. ఈరోజు ఏ మాటను నువ్వు వింటున్నావు అనే ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడండి. మనము అలాగే చాలామందిని మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చండి. ప్రభు ఏం చేస్తున్నాడంటే, అలా ఎదురుగా వచ్చిన వాటన్నిటిలో కూడా ఎవరందరూ స్థిరంగా నిలబడ్డారో వారు మాత్రమే వారు ఏం చేయగలిగారంటే, వారు ఒక మెట్టు పైకి వారు ఉండగలిగారు, చాలా దీవెనలు వారు పొందుకోగలిగారు. అందరికన్నా ఒక లెవెల్ పైన ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.